విషయానికి వద్దాము. అంటే వీళ్ళు ఏ రకంగా ఇది చేస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు అక్కడ రంగనాథ్ ఒక ఆడియో ఉంది. రంగనాథ్ నిన్న ప్రెస్ ఎవరైనా ఈ కేసులో ఉన్నాడని అంటున్న అడ్వకేట్ సుంకర నరేష్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు నిన్న. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన మొత్తం వాస్తవాలని పూసగుచ్చినట్టుగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దాదాపు గంట పాటు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ కౌంటర్గా నిన్న రంగనాథ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఏమని? ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే ఊరుకోదు. ఈ క్రమంలోనే వర్టెక్స్ పైన 2 కేసులు నమోదు. సుంకర నరేష్ వ్యాఖ్యలు ఖండించిన హైడ్రా. ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ఇదే సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోదని తేల్చి చెప్పింది. తుక్కుగూడ మున్సిపాలిటీలోని వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు చైతన్యరెడ్డి అనే మహిళకి మధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్యవహారం అని పేర్కొన్నది. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఇరుపక్షాలను ఎదురెదురుగా పెట్టి ఎంతో పారదర్శకంగా హైడ్రా విచారించింది. నువ్వే అంటున్నావు ప్రైవేట్ దాంట్లోకి మేము వెళ్ళమని, మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టే అధికారం నీకెక్కడిది? ఈ ప్రెస్ నోట్ రాసేటప్పుడన్నా కనీసమైనా మతి ఉండి ఇది ఉండి రాసినావా లేదా? నువ్వే అంటున్నావు ఇది ప్రైవేట్ భూమి, ప్రైవేట్ భూమిలో మేము వేలు పెట్టమని. మరి ప్రైవేట్ భూమిలో వేలు పెట్టానని మాట్లాడుతున్నావు నువ్వే. రెండో లైన్కి వచ్చేసరికి ఇరుపక్షాలను ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడినంటే డీలా? నాకింతి, నీకింతి, నువ్వింతి, నాకింతి అని వ్యాపారం ఇదేమన్నా హైడ్రా అంటే? జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరి మధ్య ఉన్న భూ తగాదాలో హైడ్రా తలదూర్చదని హైడ్రా స్పష్టం చేసిందట. ఈయనట హైడ్రా తలదూర్చదని స్పష్టం చేసింది ఈయనే అట. ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడింది ఈయనే అట. సూరం చెరువులో వర్టెక్స్ అనే సంస్థ అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని హైడ్రా కూల్చేసింది. కొత్తకుంట చెరువులో వర్టెక్స్ అనే సంస్థ మట్టిపోయడాన్ని హైడ్రా సీరియస్గా పరిగణించింది. ఈ మేరకు వర్టెక్స్ పైన 2 కేసులు కూడా నమోదు చేసింది. బయటపెట్టు ఆ కేసులు ఏం పెట్టినవో, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టించినవో హైడ్రా, దాని కేసు పురోగతి ఏందో బయటపెట్టు. ఆ 2 చెరువులకు సంబంధించి నువ్వు అంటున్న ఈ ప్రైవేట్ భూమి గుండానే రోడ్డు పోతే ఆ ప్రైవేట్ భూమిలోనే కల్వర్ట్లు ఏర్పాటు చేసింది వాడు. వాటర్ యొక్క వెళ్ళేటువంటి క్రమాన్ని దారి మళ్లించి కల్వర్ట్లు కట్టిండు అక్కడ. మరి కల్వర్ట్లు కట్టడం అన్నది ప్రభుత్వం చేయాల్సిన పనా, ప్రైవేట్ వాడు చేయాల్సిన పనా? దీనికి ఆన్సర్ ఉందా? పెద్ద పెద్ద కల్వర్ట్లు నిర్మించిన వాడు ఎవరిచ్చిండు అధికారం? వాటా చట్టం ఏం చెప్తున్నది? ఈ మేరకు వర్టెక్స్ పైన 2 కేసులు నమోదు చేసిందట. వాస్తవాలు ఇలా ఉంటే హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగించబడి సాంకేతిక కారణాలతో స్టే తెచ్చుకున్న సుంకర నరేష్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ విషయాలన్నీ హైడ్రాకు ఆపాదించడాన్ని హైడ్రా ఖండించింది. అంటే ఆయన బార్ కౌన్సిల్ నుంచి తొలగించిన విషయాన్ని ఏమో పెద్దగా చేస్తున్నావు, ఆయన కోర్టు పోయి స్టే తెచ్చుకుంటే సాంకేతిక కారణాలతో తెచ్చుకుండా? అంటే కోర్టు తప్పు చేసి స్టే ఇచ్చింది ఆయనకి? చైతన్యరెడ్డి పేర్కొన్న విధంగా ఆమెకు చెందిన భూమిలోంచి వర్టెక్స్ అనే సంస్థ రహదారి వేసిన వివాదంలో ఆ ఇరువురే తేల్చుకోవాలి. ఈ విషయం పైన చైతన్యరెడ్డి ఇదివరకే పోలీస్ స్టేషన్లో వర్టెక్స్ పైన కేసు కూడా పెట్టారు. న్యాయం కోసం కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. తన దగ్గర నుంచి 50 లక్షలు తీసుకున్నారంటూ సుంకర నరేష్తో పాటు దళారీలుగా వ్యవహరించిన వారిపైన చైతన్యరెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చైతన్యరెడ్డితో పాటు దళారీగా ఆమె పేర్కొన్న వ్యక్తిని కూడా ఎదురెదురుగా పెట్టి విచారించింది. ఈ విషయమై మరింత లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హైడ్రా కేసు పెట్టింది. కోర్టు బార్ కౌన్సిల్ తొలగించిన తర్వాత స్టే తెచ్చుకున్న వ్యక్తికి న్యాయవాదిగా ఫీజు చెల్లించిందని సుంకర నరేష్ పేర్కొనడం కూడా గమనార్హం. వర్టెక్స్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హైడ్రా పైన గతంలో బురద జల్లేందుకు ప్రయత్నించిన సుంకర నరేష్ మంగళవారం మరోసారి లేనిపోని ఆరోపణలు చేయడాన్ని హైడ్రా ఖండించింది. ఈ దళారీ వ్యవహారం పైన పోలీసులు లోతుగా విచారించి నిజాలు నిగ్గు తేలుస్తారని హైడ్రా ఆశిస్తోంది. మొత్తం ఈ హైడ్రా వచ్చిన తర్వాత దళారీగా వ్యవహరించి రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది రంగనాథ్ గారు మీరే. నేను అంటున్నా, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసినారు, డబ్బులు వసూలు చేసినారని అంటున్నారు కదా రంగనాథ్ గారు. మీరు నా ఆస్తులేందో మీ ఆస్తులేందో పెడదాం. మీకు ఇంతకాలం వచ్చిన జీతం ఎంత, నేను సంపాదించింది ఎంత, నాకు వస్తున్న రెవెన్యూ ఎంత, ఇద్దరు ఆస్తులు ఒక దగ్గర పెడదాం, విచారణకు ఆదేశించమని చెప్తాం. రెడీగా? ఖమ్మంలో, వరంగల్లో ఫైనాన్స్ మాఫియా ద్వారా మీరు వసూలు చేసిన దందా ఏంది, మారుతీరావు కేసు ఏంది, ఈ అన్ని విషయాలు మాట్లాడదాం మనం ఓపెన్ కోర్టులో పెట్టి బహిరంగంగా. రెడీ ఉన్నారా చర్చకి? మీ దగ్గర కింద పనిచేసే హైడ్రా సిబ్బంది అంతా ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు వీళ్ళందరినీ? గతంలో
గతంలో మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది ప్రైవేట్ దట, ప్రైవేట్ భూమిలో నేను జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకో కదా. జోక్యం చేసుకోనైతే ఇప్పుడు నీకు ఆ చైతన్య రెడ్డి అనే మహిళ నీ దగ్గరికి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడే అది ప్రైవేట్దా గవర్నమెంట్ దా నీకు కూర్చుంటే తెలిసిపోద్ది కదా. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినావు. ఎందుకు మాట్లాడినావు మరి ప్రైవేట్ భూమి అయినప్పుడు? మింగుదామనా? అది అయిపోయిన తర్వాత ఈయన హడావుడు చూడండి. ఈమె చైతన్య రెడ్డి అనే మహిళ ఇచ్చిన ఆడియోనే ఇది. ఈయన హడావుడు చూడండి. కాన్ఫరెన్స్ పెట్టమంటాడు ఈయన. కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడదాం, వస్తాయి కోట్లు. మరి ఇది ప్రైవేట్ భూమి అయినప్పుడు ఆమెతోని కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏంది? మళ్ళీ ఇందులో ఏమన్నా ఈ ఆడియోలో నేను ఆ రోడ్డు తీసేస్తాను నువ్వు తప్పుంటే, మరి నువ్వు రోడ్డు తీసేయడానికి ప్రైవేట్ భూమి కదా? చెప్పండి, ఆన్సర్ చేయండి దీనికి. చూడండి ఆయన వచ్చారు. చైతన్యతో మాట్లాడటం పర్లేదు, ఆయనతో మాట్లాడాలా మీతో ఎవరు కరెక్ట్ చెప్పండి సార్. పర్లేదు, ఎవరైనా పర్లేదు సార్. అంటే ఇప్పుడు దీంట్లో చైతన్య కూడా ఉన్నారా? ఒకసారి ఆయన కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుందాం. మీకు కాన్ఫరెన్స్ లో తీసుకుంటాం. ఒక నిమిషం. ఓకే సార్. ఓకే, ఇద్దరు తీసుకుంటారు. ఓకే, దీనికి ఇది యాడ్ చేయండి కాన్ఫరెన్స్ లో. ఈ కాన్ఫరెన్స్ లేదండి, నాకు అర్థం కాదు. ఏం పని చేస్తుండే ఆఫీస్లో కూర్చొని? ఇదే పనా మీరు చేసేది? హలో, హలో 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 చైతన్య. హలో, నమస్తే అండి, నేను చైతన్య పన్నాల. చైతన్య గారు మొన్న మీరేనా వచ్చింది దగ్గరికి? సంబడి చేస్తాం కదా. ఆయన హస్బెండ్ వచ్చారండి. నిరంజన్ రెడ్డి మా హస్బెండ్ వచ్చిండండి. ఓ, నిరంజన్ రెడ్డి వచ్చారా? మరి ఆయన మీరు చెప్పగలుగుతారా చైతన్య గారు? ఇప్పుడు మీరు యూఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ కదా మీరు? అవునండి, అవును. ప్రవీణ్ గారు మీరు కూడా ఇప్పుడు మొన్న ఇది ఇప్పుడు వర్టెక్స్ డెవలపర్స్ ది ఇష్యూ వచ్చింది, అదే జస్ట్ రివ్యూయింగ్ దిస్ కేసు ఇది. చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు మీ అలిగేషన్ ఏంటి? మీ దాంట్లో రోడ్డు వేసాడని, అంతే కదా? అవునండి, ల్యాండ్ లో. అవును సార్. మా ప్రైవేట్ ల్యాండ్ లో వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఆయన రోడ్లు వేసేసినారండి. రోడ్లు వేసాడు, పర్మిషన్స్ కూడా ఏమి కూడా. క్లెయిమ్ అసలు ఏమని చూపిస్తున్నాడు లీగల్ గా అతను క్లెయిమ్? ఏం చూపించట్లేదు సార్. జస్ట్ ఆయన వెంచర్ కి జస్ట్ రోడ్ ఇదని చెప్పేసి చూపించి అమ్మేస్తున్నారు. దానికి యాక్చువల్లీ ఆ టైంలో వీళ్ళు చైతన్య రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి గారు యుఎస్ లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు. వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన 2024 మే తర్వాత వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేస్తే ఆయన పట్టించుకోలేదు. అఫీషియల్స్ కి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేసినా కూడా అది పర్మిషన్ ఇవ్వదని చెప్పినారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ రోడ్డు ఫోర్స్ఫుల్ గా మీ దాంట్లో మీ ల్యాండ్ లో వేశారు. అవును సార్, అవును సార్. మరి అదెందుకు మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకోవట్లేదు అసలు? అంటే మేము మా దాకా ఎందుకు వెయిట్ చేస్తాం? అంటే వాళ్ళు రౌడీలు పెడుతున్నారు సార్. రౌడీలు పెట్టి బెదిరియటము ఇవన్నీ చేస్తున్నారు సార్. లాస్ట్ టైం మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే నన్ను నిరంజన్ ఇద్దరిని పోలీస్ వ్యాన్ లో ఎక్కించేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు సార్. నేను అక్కడికి చెప్పిన సార్, ఇది మేము కంప్లైంట్ చేస్తే మీరు వచ్చిండ్రు, మా ల్యాండ్ ఇది, మీరు అట్లా మమ్మల్ని తీసుకెళ్తారు సార్. కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రమ్మనలేదు సార్. వాళ్ళందరూ వర్మ మనుషులు ఎవరైతే గుండాయిజం చేసి మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని రోడ్డు డిస్టర్బ్ చేస్తుంటే నన్ను మా ఆయనని ఇది నా ల్యాండ్ అని చెప్తే డాక్యుమెంట్స్ తో సహా చూపించినాం సార్. చూపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వ్యాన్ లో తీసుకెళ్లారు, కానీ కనీసం వాళ్ళ మనుషుల్ని రమ్మనలేదు, వాళ్ళని ఎవరిని రమ్మనలేదు. అండ్ మీరే దౌర్జన్యంగా ఆయన ల్యాండ్ లో ఉంటారు అంటే, సార్ మీరు డాక్యుమెంట్ చూపించండి, పోనీ నాది ఫస్ట్ అయిందా ఆయనది ఫస్ట్ అయిందా కూడా చూడండి, డాక్యుమెంట్ అన్నా చూపించండి సార్, మరి మేము లీగల్ గానన్నా ఫైట్ చేసుకుంటాము అంటే, అసలు నువ్వెవరు మాట్లాడడానికి, నీకు రైటే లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నాతోటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని నా మీద ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కూడా గుర్తొస్తే భయం వేస్తుంది సార్. అంత దౌర్జన్యంగా ఏం లేదమ్మా. చూడండి, మీకు ఇప్పుడు మన ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఇన్స్పెక్టర్ తిరుమలేష్ వచ్చారు. ఇప్పుడు ఏసీపీ తిరుమల అని చెప్పేసి ఆయన కూడా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఆయన కూడా వస్తారు. అండ్ మేము ఇప్పుడు ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి రేపు వస్తారు. రేపు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని తీపించేయటము, ఒకవేళ అది కాకపోతే రోడ్డుని తీపించేయటము. అండ్ అతను కల్వర్స్ తీసేస్తారు. అంత పర్మిషన్ లేకుండా ఏమేమి చేస్తున్నారు అన్ని కూడా తీసేసి అసలు ముందు ఏ పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏమేమి ఇస్తున్నారు అనేది అదంతా కూడా ఒకసారి చూస్తారు. చూసి ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని కూడా వింటాము, ఎలా చేశారు ఎట్లా చేశారు అని విన్న తర్వాత దెన్ విల్ గెట్ ఇంటు యాక్షన్.
ఏసీపీ తిరుమలలో వీళ్ళు గెట్ ఇన్ టచ్ విత్. ఓకే సార్, మేము కోఆర్డినేట్ చేస్తాం. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఎట్లా చెప్పారండి ఇందులో? నేను రోడ్డు తీసేస్తా అన్నాడు. ఎట్లా చెప్పాడు రోడ్డు తీసేస్తా అని? ప్రైవేట్ భూమి కదా. నిన్న మీరు ఇచ్చిన ప్రెస్ నోట్ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్రైవేటు వ్యక్తుల భూముల జోలికి మేము వెళ్ళామన్నాడు. ఇక్కడ ప్రణీత్ ప్రణవ్ అని పాపం వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఎప్పుడో ఆయన వెంచర్లోకి మీరు వెళ్ళి ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఇండివిజువల్ హౌసెస్ కింద చూపిస్తున్నది అని చెప్పి ఆ మధ్యలోంచి రోడ్ వేయడానికి వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టినావా లేదా? వాళ్ళ గోడను కూలగొట్టొచ్చినావు కదా. మరి ఇది ఒక రకంగా ఇది ప్రైవేట్దే కదా. సరే అది రోడ్డు గవర్నమెంట్ది కదా నువ్వు అనొచ్చు, కానీ వాళ్ళు ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డు కదా, అది ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కదా. ఆ పక్కన భూమిని సేకరించినప్పుడు దాన్ని గవర్నమెంట్ కూడా గేటెడ్ కమ్యూనిటీ కింద చూపించింది కదా. ప్రైవేట్ భూముల వ్యవహారాల్లో మీరు తలదూర్చలేదా? ఇప్పుడేమంటుండు ప్రైవేట్ భూముల వ్యక్తుల దాంట్లో మేము తలదూర్చామండి. మరి మీరే అంటున్నారు నేను తీసేస్తా, అది తప్పు అయితే యాక్షన్ తీసుకుంటా అని కాన్ఫరెన్స్లు పెట్టి. ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఏమీ చేయలేరు మీరు మమ్మల్ని. మీరు ఎంత ఏ రకమైన వ్యవహారానికి మీరు దిగినా చేసేదేమీ ఉండదు అక్కడ. చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. మళ్ళీ ఆ వర్టెక్స్ డిస్ట్రిక్ట్ వెంచర్లో మేము అడుగు పెడతాం. ఖచ్చితంగా గవర్నమెంట్ భూములు వెనక్కి తీసుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి ముందు ఆ బాధ్యత ఉన్నది. మరి మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందో లేదో. ఇప్పుడు ఈ హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ని తక్షణం ఆ ప్లేస్ నుంచి తొలగించాలి. ఎవరైనా హానెస్ట్ ఆఫీసర్కి ఇస్తే ఏమన్నా అవకాశం ఉందేమో. ఇంకా కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని పెట్టండి, ఆయన రిటైర్ కాబోతున్నాడు, అట్లాంటి వాళ్ళని పెట్టండి. ఒక్కడన్నా ఇక ఉంటాడేమో చూద్దాం ఈ తెలంగాణలో ఈ మాఫియాలు. అట్లాంటి వాళ్ళకేమో ఇచ్చినట్టే పదవి ఇచ్చి కూడా వీక్ పడేసారు. ఇక గత గవర్నమెంట్లు అసలే ఇయ్యలే. సో ఇట్లా ఈ వ్యవహారాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు.